నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఫిబ్రవరి 27, 28 తారీఖుల్లో యూరోపియన్ కమిషన్ ఇండియాకి భారతదేశానికి వచ్చి పర్యటన చేయడం జరిగింది. ఈ డెలిగేషన్లో మరి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్, ఆ తర్వాత మిగిలిన యూరోపియన్ కమిషన్ నుండి కమిషనర్స్ అందరూ వచ్చి ఈ ట్రేడు, డిఫెన్సు, టెక్నాలజీ మీద యూరోపియన్ యూనియన్కి ఇండియాకి రిలేషన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తేనే దాని మీద డిస్కషన్ చేయడం కోసమని, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను కూడా రిలేషన్షిప్ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇది చేశారు. ఈ ఇండియాను ఈ యూరోపియన్ యూనియన్ 2004 నుంచి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్లో ఉన్నారు. సో దీని మీద ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద, బయోలిటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద వీళ్ళు ఒక విధంగా అగ్రిమెంట్ చేసుకుంటే అన్ని దేశాలకి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విజిట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గ్లోబల్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఈ వీళ్ళ యొక్క పర్యటన చాలా విశిష్టతను సంపాదించుకుంది. అందుకోసమని మరి ఈ ఇరు వర్గాల వాళ్ళు ఈ వాల్యూస్ని షేర్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోతాము, ఇంటర్నేషనల్గా ఏ విధంగా ఒక ఆర్డర్ని తీసుకుని వచ్చి అందరికీ ఒక ఆమోగ్యమైనటువంటి ట్రేడ్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద డిస్కషన్ చేశారు. దాని మీద మీరు కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే ప్రపంచంలో 2 డిఫెన్స్ బ్లాక్స్, ఎకనామిక్ బ్లాక్స్ తయారైనాయి. ఒకటి వెస్ట్ అమెరికా, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కలిసి ఒక బ్లాక్, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ రష్యా కలిపి ఒక బ్లాక్. ఈ సిస్టమ్ కోల్డ్ వార్ కింద చాలా రోజులు కంటిన్యూ అయింది. ఫైనల్గా రష్యా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఈ ఈ బైపోలార్ సిస్టమ్ పోయి 2 ప్రధానమైనటువంటి ఫోర్సెస్ డిక్టేట్ చేసేసి పోయి యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. యూనిపోలార్ వరల్డ్ ఎట్లా? అమెరికా, యూరప్ ఒక సైడు, రష్యా ప్రభావం తగ్గిపోయింది, చైనా ఇంకా ఎదగలేదు. సో అంతా వీళ్ళు ఎట్లా చెప్తే అట్లాగే నడిచింది. అన్ని విషయాలు వీళ్ళు కలిసి ఉన్నారు. ఎవరు? అమెరికాను, వెస్టర్న్ కంట్రీస్, బేసికలీ 3 మేజర్ కంట్రీస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ. ఏ విషయంలోనూ వీళ్ళ మధ్య భేదాభిప్రాయం లేదు. అది ఇరాక్ వార్ కానివ్వు, లిబియా మీద వార్ కానివ్వు, సెర్బియాలో సెటిల్మెంట్ కానివ్వు, వీటన్నిటిలో. అందుకని ఇది ఏమైంది? యూనిపోలార్ వర్డ్ అయిపోయింది. ఒకళ్ళే అన్ని విషయాలను డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి నాడు జరిగింది. ఇప్పుడు సడన్గా ఆ కాంబినేషన్లోనే డిఫరెన్సెస్ వచ్చాయి. యుక్రెయిన్ వల్ల డిఫరెన్సెస్ వచ్చాయి, రష్యా వల్ల డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ ఎందువల్ల వచ్చాయి? అమెరికాలో రిజీమ్ మారటం వల్ల ఈ రిజీమ్ టోటలీ డ్రాస్టిక్ అప్రోచ్ తీసుకోవటం మీద, టోటలీ డిఫరెంట్ అప్రోచ్ తీసేసుకోవటంతో బేసిక్గా వీళ్ళు ఒకటి, యూరప్ మన వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నది అనేటటువంటి డెసిషన్కు ట్రంప్ వచ్చేసాడు. కాబట్టి యూరప్ నుంచి అన్నీ మనం విత్డ్రా అయిపోదాం, నాటోలో మనం ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ మనం ఇవ్వాల్సిన, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలనేటటువంటి దాని మీద చేసి, దాంతో ఇప్పుడు ఏమైంది? స్లోగా వరల్డ్ మల్టీప్లోరల్ వరల్డ్ కావడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది. ఆల్రెడీ ఒక డెవలపింగ్ కంట్రీ బాగా డెవలప్ అయింది, చైనా ఒకటి ఉన్నది ఒక ఫోర్స్ కింద. అమెరికా, యూరప్ కలిసి ఉన్నది కాస్త విడిపోయి యూరప్ ఒక ఫోర్సు, అమెరికా ఒక ఫోర్సు అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడి ఉన్నది. అది ఇండియా లాంటి దేశాలకు అడ్వాంటేజ్. మనం కూడా ఎదుగుతున్నాం, ఆ మల్టీపోలార్ వరల్డ్లో ఒక స్పేస్ కోసం ఆక్యుపై చేస్తున్నాం. ఎప్పుడైతే అమెరికా నుంచి విడిపోతున్నామని యూరోపియన్ యూనియన్ డెసిషన్కి వచ్చిందో, వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసేటటువంటి దాంట్లో చాలా పెద్ద కంట్రీ, ఇంపార్టెంట్ కంట్రీ, ఎదుగుతున్న ఎకానమీ ఇండియా. అందుకని అందరూ వచ్చారు. రెండోది, యూరప్కు ఇండియాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇనవే యూరోపియన్ యూనియన్ భారతదేశం లాంటిది, చాలా భాషలు, చాలా ఎథ్నిసిటీసు, చాలా రకాలైనటువంటి
డైవర్సిటీస్ ఇవన్నీ కలిపితేనే ఒక యూనియన్ లాగా వాళ్ళు కావాలని ఏర్పరచుకున్నారు యూనియన్. మనకు ఆటోమేటిక్గా స్వతంత్రంలో వచ్చినటువంటిది ఒక యూనియన్. సో ఆ డైవర్సిటీస్ అనేవి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఎట్లా నేషన్ బిల్డింగ్ చేసామనేటటువంటిది ఒక మంచి ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ కాగలదు. ఎందుకంటే వాళ్ళు అంతా దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది యూరోపియన్ యూనియన్ ఎకానమీ ఏ స్టేజ్లో ఉందంటే భారతదేశపు ఎకానమీకి కాంప్లిమెంటరీగా ఉంటుంది. అంటే అక్కడ ఫస్ట్ థింగ్ ఏంది, అగ్రికల్చరు కాంపిటేటివ్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్కి అవకాశం లేదు, వేజెస్ ఎక్కువ, అవకాశం ఉంది బట్ వేజెస్ ఎక్కువ. సో లో వేజ్ అగ్రికల్చరల్ కంట్రీ మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ నుంచి హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీని తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఎక్కువ వీసాస్ ఇస్తే మన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తాయి. సో కాంప్లిమెంటారిటీ ఉన్న బిగ్ బ్లాక్స్, ఒకటి ఇండియన్ బ్లాక్, రెండోది యూరోపియన్ యూనియన్. ఇది దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ కమిషన్స్ అందరితో వచ్చింది. ఉర్సులా వాన్ ఆమె చీఫ్. సో గుడ్ థింగ్ ఈ మనం ఇక ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఎంగేజ్మెంట్ కోసం చూడాలి. ఒక అమెరికా మీద ఆధారపడకూడదు, రష్యా మీద ఆధారపడకూడదు, ఒక్కరి మీద ఎవరి మీద ఆధారపడకూడదు, అందరితోడు మెయింటైన్ చేసుకుంటూ ఎకనామిక్ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకొని పోవాలి. దాంట్లో యూరోపియన్ యూనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉన్నది. సో గుడ్, వాళ్ళకు తెలుసు చైనా నుంచి ఎప్పటికైనా థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆ వ్యూలో కూడా ఇండియా యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకు తెలుసు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది చాలా వెరీ గుడ్ మూవ్. ఈ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యూరప్, బ్రిటను, ఇండియాకు చాలా ముఖ్యం. చాలా ముందుకు పోతుందని ఆశిద్దాం. నమస్కారం, మంచి విషయాలు చెప్పారు.